హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ రోజు రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. క్విక్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ కుక్. ముందుగా 2 ఎగ్స్ని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో వేసి బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు పోసి బాగా కలపండి. తర్వాత 2 టీ స్పూన్ల పంచదార, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు ఉప్పు, 3 చుక్కల వెనిలా ఎసెన్స్ వేసి పంచదార కరిగి అన్నీ బాగా కలిసేలా కలపండి. ఫ్రెంచ్ టోస్ట్ కోసం ఇలా కొంచెం మందంగా ఉన్న బ్రెడ్ స్లైస్లను తీసుకోవాలండి. నేను 4 బ్రెడ్ స్లైస్లను తీసుకున్నాను. ఇప్పుడు ఒక తవా మీద కొంచెం బటర్ వేసి వేడి చేసి ఈ బ్రెడ్ స్లైస్ని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ అండ్ పాల మిక్చర్లో 2 సైడ్స్ మునిగేలా ఒకసారి ముంచి తవా మీద వేసి టోస్ట్ చేసుకోండి. అలాగే వేరొక బ్రెడ్ స్లైస్ని కూడా 2 సైడ్స్ ఎగ్ అండ్ పాల మిక్చర్లో ముంచి టోస్ట్ చేసుకోండి. పలుచగా ఉన్న బ్రెడ్ స్లైస్ తీసుకుంటే బాగా సాఫ్ట్ అయిపోయి సాగీగా అయిపోతాయండి. ఇలా గోల్డెన్ కలర్కి రాగానే వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఆ సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోండి. అలాగే బ్రెడ్ స్లైస్ని మనము ఎగ్గును పాల మిక్చర్లో ఒక సైడ్కి ఒకసారి మాత్రమే మునిగేలా ముంచాలండి. 2-3 సార్లు ముంచినా కానీ ఆ లిక్విడ్ అనేది బాగా వెళ్ళిపోయి లోపలికి బాగా సాఫ్ట్ సాగీగా అయిపోతుంది. ఇలా 2 బ్రెడ్ స్లైస్ని టోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా బ్రెడ్ స్లైస్ని కూడా టోస్ట్ చేసుకొని తీసుకుందాం. చూసారుగా ఈ యమ్మీ ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడం ఎంత ఈజీయో. బ్రెడ్, ఎగ్స్ ఉంటే చాలు ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకొని ఫ్రెంచ్ టోస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. హనీ, మేపుల్ సిరప్, చాక్లెట్ సాస్ వేసుకొని తింటే ఫ్రెంచ్ టోస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ఫ్రెంచ్ టోస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సింపుల్ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.